మార్నింగ్ స్కూల్కి వెళ్తూ బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఉట్టి పాలు తాగి వెళ్ళే పిల్లలు ఉంటారు కదండి, వాళ్ళ కోసమేనండి ఇది. ఉట్టి పాలు కాకుండా ఈ పాలల్లో ఈ టైప్ ఇలా జ్యూస్ చేసి పెట్టిస్తే చాలా ఇష్టంగా తాగుతారు అండ్ చాలా హెల్తీగా కూడా ఉంటారు. దీనికి ఒక 10-15 బాదం పప్పు నైటే నానబెట్టుకుని, దీంతోపాటు కొంచెం కిస్మిస్ కూడా నైటే నానబెట్టి పెట్టుకుంటానండి. నేను దీనికోసం ఒక హాఫ్ యాపిల్ అయితే సరిపోతుందండి, మిగిలిన కట్ చేసి వాళ్ళకే ఇచ్చేయచ్చు తినమని. నెక్స్ట్ ఈ హాఫ్ యాపిల్ని పైన పెచ్చి తీసుకున్నాను. పెచ్చి ఎందుకు తీసుకున్నానంటే పెచ్చితో పాటు జ్యూస్ చేస్తే అది డైజెషన్ అవ్వదండి అండ్ టేస్ట్ కూడా ఉండదు, కానీ తినేటప్పుడు మాత్రం అలాగే తినమని చెప్పాలండి. నెక్స్ట్ ఈ యాపిల్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను. ఈ జ్యూస్ తాగడం వల్ల చాలా హెల్తీగా ఉంటారు. ఎంతసేపు ఆడుకున్న అలసట అనేది ఎక్కువ ఉండదండి వాళ్ళకి. నెక్స్ట్ వాళ్ళకి మనం బాదం డైలీ నానబెట్టి ఒలిచి ఇచ్చి తినమంటే వాళ్ళు ఇంట్రెస్ట్గా తినరండి, అస్సలు కేర్ చేయరు. సో మనం వాళ్ళని ఇట్లా ఈ బాదం ఈ కిస్మిస్ ఇలా వేసి జ్యూస్ పెట్టిస్తే హెల్త్ చాలా టేస్ట్ ఉంటుంది. ఈ జ్యూస్ కానీ ఒక్కసారి తాగడం టేస్ట్ అలవాటు అయిందంటే మాత్రం వాళ్ళే డైలీ కావాలంటారు. మా చిన్న పాప అయితే డైలీ అడుగుతుంది. నెక్స్ట్ అయితే ఈ బాదంకున్న ఫస్ట్ పైన ఉన్న ఈ లేనంతా ఒలుచుకుని పక్కన పెట్టుకుందామండి. ఇవన్నీ ఒలుచుకున్న తర్వాత ఇవన్నీ కలిపి ఒక మిక్సీ జార్లోకి తీసుకుని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను ఫస్ట్ బాదం పప్పు అండ్ కిస్మిస్ కలిపి ఫస్ట్ మిక్సీ పడుతున్నానండి. యాపిల్ కూడా వేస్తే మళ్ళీ నలగదని చెప్పేసి ముందు బాదం కిస్మిస్ వేసి ఈ విధంగా మిక్సీ పట్టుకుందాము. దీంట్లోకి కాచి చల్లార్చుకున్న పాలు కంపల్సరీ ఉండాలండి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాను. సో ఇవిని కాచి చల్లార్చుకున్న పాలండి. సో దీంట్లోకి మిగరు కూడా పడుతుంది. మిగరు కూడా ఎంత వేస్తే అంత మంచిదండి, పిల్లలకి ఏం కాదు. ఈ బర్రెపాలు ప్యూర్ బర్రెపాలు. నెక్స్ట్ మనం చిన్న చిన్న కట్ చేసుకున్న ఈ యాపిల్ పీసెస్ అని కూడా దీంట్లో యాడ్ చేసుకుని చూడండి, ఇలా మెత్తగా పేస్ట్లా చేసేసుకుని దీంట్లోకి దాని తగ్గట్టు పాలు కూడా యాడ్ చేసుకున్నాను బాగా. దీంట్లోకి నేను హనీ అనేది తీసుకున్నాను, 2 టేబుల్ స్పూన్ హనీ అండి. ఎక్కువ చక్కెర యూజ్ చేస్తారు, కానీ చక్కెర అనేది యూజ్ చేయడం వల్ల దగ్గు బాగా వస్తుంది పిల్లలకి. చక్కెర అస్సలు వాడద్దు. దీంట్లోకి తేనెనే యూజ్ చేస్తే బెస్ట్. ఇలా తేనె మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి, పలుకులు కూడా లేవు, మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాము. ఈ పిల్లలు ఈజీగా తాగేస్తారు. ఇప్పుడు మీకు ఇంకా కొంచెం పలుచగా కావాలి అనుకుంటే ఇంకొంచెం పాలు కలుపుకోవచ్చు అండి, చిక్కగా ఉండి తాగడానికి ఇబ్బంది అనుకుంటే. నాకైతే ప్రతిరోజు మా పిల్లలకైతే నేను ఇట్లనే వేస్తాను. స్కూల్కి వెళ్ళే ముందు ప్రతిరోజు తాగుతారు. చూడండి, చీజ్ కూడా కొట్టుకుంటున్నారు వాళ్ళిద్దరు. మా బన్నుకి అయితే ఈ జ్యూస్ చాలా ఇష్టం అండి. ఒక్కరోజు చేయకపోయినా సరే స్కూల్కి వెళ్ళేటప్పుడు జ్యూస్ ఏదైనా అడుగుతుంది. ఒక్కొక్కసారి నైట్ బాదం నానబెట్టడం మర్చిపోయి జ్యూస్ లేదు అంటే మాత్రం అసలు ఊరుకోదండి. సో మరి ఫ్రెండ్స్, నా వీడియో ఎలా ఉంది? నా వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని నా వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.